జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వంత నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని ఇంద్రపాలెం యూత్ నాయకులు పళ్ళ బన్నోత్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఇంద్రపాలెం వీధుల్లో జనసేన వీర మహిళలతో కలిసి మహిళలకు బొట్టు పెట్టి జనసేన ఆవిర్భావ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని సాదరంగా సాంప్రదాయంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా యూత్ లీడర్ బన్ను మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు సమాజ హితం కోసం సామాన్యుడి పక్షాన నిలిచి పోరాటాలు త్యాగాల ఫలితమే నేడు అరాచకానికి ఎదురు నిలిచి అవినీతిని అంతమొందించిన అధికారంలో భాగస్వామ్యం కావడాన్ని సామాన్యుడిని విజయవంతంగా భావిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం చూపిస్తున్న అభిమానం ఆప్యాయతలకు ప్రతిఫలంగా నానాజీ నాయకత్వానికి మరింత బలం చేకూర్చే విధంగా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అభిమాని కూడా ఈ ఆవిర్భావ సభ విజయవంతం కావాలనే లక్ష్యంతో కంకణబద్దులై ముందుకు సాగుతున్నారని వారు తెలిపారు. ఎమ్మెల్యే నానాజీ ఆదేశాల మేరకు సభకు వచ్చే ప్రతి ఒక్కరిని సభకు తీసుకురావడంతో పాటు వచ్చిన వారికి సౌకర్యాలు అందేలా చూసుకొని అంతే జాగ్రత్త ఇంటికి వెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని దిశానిర్దేశం చేయడంతో దానికి అనుగుణంగా గ్రామాలు వీధుల వారీగా జన సైనికులు కార్యాచరణ చేపడుతున్నట్లు వారు తెలిపారు. బస్సు ఎక్కిన సమయం నుండి సభానంతరం తిరుగు ప్రయాణం వరకు ఆహారం, త్రాగనీరు, అల్పాహారం, శీతల పానీయాలు, అవసరమైన వారికి వైద్య ప్రథమ చికిత్స మందులు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఇంద్రపాలెం జనసేన యూత్ లీడర్ పళ్ళ పన్ను తెలిపారు. ఈ కార్యక్రమంలో పళ్ళ జగదీష్, గ్రామ కమిటీ సభ్యులు పాకల్పాటి మణికుమార్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పూసల యేసు, టేకుమూడి శ్రేణు, అనసూరి లోవరాజు, అరికెల వీరబాబు, జనసేన వీర మహిళలు ఎన్ఐఆర్ సీతామహాలక్ష్మి, మావులూరి రాగిణి, సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు విజయ దుర్గా ప్రసాద్ అండి, అలియాస్ పల్లా బన్ను, కాకినాడ రూరల్ మండలం. మనకి ఈ రోజుని 12వ ఆవిర్భావ సభ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభకి మనం చిత్రాడ తరలి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కాలంలో మహిళలందరినీ బొట్టు పెట్టి అందరినీ పిలుస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహిళలందరినీ బొట్టు పెట్టి పిలిచి మా గ్రామం నుంచి తండోపతండాలుగా జనాలు యాక్చువల్గా వాళ్ళకి చెప్తున్నా కూడా మేము ఆల్రెడీ మాకు తెలుసండి, మేము వస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా వచ్చింది. మా నాయకుడి కోసం ఇంతలాగా మేము చెప్పబోయినా కానీ వాళ్ళు తెలుసుకుని ఇవన్నీ చేస్తుంటే మాకు ఆనందంగా ఎక్కువగా ఉంది. కానీ ఏంటంటే ఈ విషయంలో మేము ఇంకా పాలు పంచుకుంటున్నాము. ఇది ఇంకా మనం ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగదీస్తున్నాం అనేది ఏంటంటే, ఎందుకంటే అండి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మనం ఈ కార్యక్రమాన్ని చేరి ఉంచాలని మనం ఎప్పుడు కోరుకుంటున్నాము. అలాగే మా రూరల్లో మాకు తెలిసిన మా పంతం నానాజీ గారు ఎంత మెజార్టీతో గెలిచారో, మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో మేము గెలుపొందించామో, అలాగే ప్రతి ఒక్కరు ఈ మెజార్టీని ఇంకా ఆనందంగా రెట్టింపు చేయడానికి మేము ఇంకా ఆనంద సభకి మేము ఇంకా వెళ్ళి 14వ తారీఖున ఇంకా ఈ సంబరాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలని మేము అందరూ జనసేన నాయకులు అందరూ మేము కోరుకుంటున్నాము. ఆ పాల్పంచుకోవడంలో మేమందరం మా రూరల్ నాయకులు అందరూ మేము ఇంకా దాన్ని చేయకూడదు మాకు ఎంత అవ్వాలో మేము ఆ సహకారం అంతా చేస్తూ ఉంటాము. మాకు ఈ విజయోత్సవంలో పాలు పంచుకోవడానికి మా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు, ప్లస్ మా నానాజీ గారికి మేము ఇంకా దాన్ని రుణపడి ఉండిపోతున్నాం. ఇంకా దానికి ఇంకా మేము ఎలా చేయాలని మేము ఆలోచిస్తుంటే ఇంకా మా నానాజీ గారు ఇంకా నాయకత్వంలో పాలు పంచుకోమని మమ్మల్ని శాసించారు. మేము శాసించడం అనేది కాదండి, అది మాకు ఇంకా నేర్పించారు ఇంకా ఎలా జరగాలనేది. కానీ ఈ శాశ్వతంగా ఇది బాగా జరిగింది కాబట్టి మేము అందరం నాయకులతోటి ప్రతి ఒక్కరం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరి ఈ కార్యక్రమాన్ని దిశోగం చేయాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. ఓకే మేడం. నమస్కారం అండి, నేను మహాలక్ష్మి ఎన్ఆర్ఐ. ఈ పిఠాపురంలో చిత్రాడలో జరుగుతున్న మార్చి 14 జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంకి తప్పకుండా రండి అందరూ. ఇక్కడ ఇంటింటికి ఆడవాళ్ళకి బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నాము. అందరూ అక్కడికి వచ్చి తప్పకుండా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఆశిస్తున్నాం.